ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. ఖమ్మం పార్లమెంటు పరిధిలో బీజేపీకి ఓటు వేసి మీ వెంట మేము ఉన్నామని చెప్పిన ఓటర్లకు ధన్యవాదాలు. ఎక్కువ ఓట్లు వస్తే బాగుండని అనుకున్నాం. గతంలో కంటే ఈ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయని ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. ఖమ్మం నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విజన్ డాక్యుమెంట్ లో ఏమైతే పెట్టామో అవి ముందుకు తీసుకెళ్లి అమలు చేసేందుకు కృషి చేస్తాం. ప్రజలు ఇచ్చిన స్ఫూర్తితో రానున్న కార్పొరేషన్ స్థానిక ఎన్నికల్లో దృష్టి పెడతాం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలతో మమేకమవుతాం. గెలిచిన రఘురాం రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంత తక్కువ సమయంలో మీరందరూ మమ్మల్ని మన్నించి మీరందరూ ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు ధన్యవాదాలు. మొదటి నుంచి నేను చెప్తున్నది, మీడియా మిత్రుల సహకారం మాకు ఉన్నందుకు మేము మా కృతజ్ఞతలు. ఎందుకంటే ప్రజల దగ్గరికి ఏదైనా మా ఉద్దేశం చేర్చాలంటే మీరు దానికి బాధ్యం. కాబట్టి మీ అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు. మీ ద్వారా మా కార్యకర్తలందరికీ మాకు ఓటు వేసి మీ ఎంబటి మేము ఉన్నాము అని చెప్పిన ఓటర్ మహాశయులకి మా ధన్యవాదాలు. గతంలో ఎన్నడూ లేనంత మా బీజేపీ దృష్ట్యా మాకు హైయెస్ట్ ఇన్ బీజేపీ పార్టీ ఓట్స్ వచ్చినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు. న్యాచురల్లీ మేము ఇంకా ఎక్కువ రావాలని, ఇంకా ఎక్కువ వస్తే బాగుండేదని అనుకున్నాం. కానీ ప్రజల తీర్పు అది అన్బయాస్డ్ అండ్ దాన్ని ప్రతి ఒక్క నాయకులు దాన్ని ఒప్పుకోవాల్సిందే. హ్యావింగ్ సెడ్ దట్, ముందు మాకు ఈ స్ఫూర్తి, ముందు చేయాల్సిన పని చాలా ఉంది. మేము ఏదైతే విజన్ డాక్యుమెంట్లో మేము చెప్పామో, మేము పొందుపరిచామో, ఆ విజన్ డాక్యుమెంట్ అనుగుణంగా మేము ఇప్పుడున్న నాయకులతోటి కానీ, ఇప్పుడు గెలిచిన నాయకులతోటి కానీ, మా పార్టీ తరఫు నుంచి కానీ మేము దాన్ని ముందుకు తీసుకెళ్దామని మా కృషి చేస్తాం. దాన్ని మాత్రం మేము కూర్చో తప్పం. మాకున్న అభివృద్ధి విజన్ అది డిస్ట్రిక్ట్ అందరికీ ఉద్దేశించి కాబట్టి, అది మా సొంతంగా కాదు కాబట్టి, అది మేము అమలు చేయడానికి ప్రైమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం, ఇక్కడున్న నాయకుల దృష్టికి తీసుకెళ్తాం, ఇక్కడున్న అఫీషియల్స్కి దృష్టికి తీసుకెళ్తాం. అదొక్కసారి అది మేము మరవని మళ్ళీ ఒక్కసారి ప్రజలకి మేము వినిపిస్తున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఖమ్మం పార్లమెంటు పరిధిలో సుమారు 1,20,000 ఓట్లేసి భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలిచినటువంటి ప్రజలందరికీ కూడా, ఈ పార్లమెంటు ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మొదటిసారిగా భారతీయ జనతా పార్టీ పైన పూర్తి విశ్వాసంతో మా యొక్క అభ్యర్థి తాండ్ర వినోద్రావు గారు భారతీయ జనతా పార్టీ యొక్క సింబల్ని, నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమాన్ని, అభివృద్ధిని గ్రామాన తీసుకుపోవటంలో అభ్యర్థి తాండ్ర వినోద్రావు గారు, అదేవిధంగా మా యొక్క నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా విశేషంగా కృషి చేశారు. ప్రజలు కూడా అదేవిధంగా మాకు మొదటిసారి చాలా పెద్ద ఎత్తున ఓట్లు వేసి మమ్మల్ని ఆశీర్వదించారు. రాజకీయాల్లో గెలుపోవటం అన్నది సహజం. మేము నైతికంగా ఈ ఖమ్మం పార్లమెంట్లో మా యొక్క అభ్యర్థి భారతీయ జనతా పార్టీ విజయం సాధించిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ ఎన్నికల్లో మీరు చూశారు, ఒక రాజకీయ పార్టీ ఓటుకు 1000 రూపాయల చొప్పున పంచేటువంటి ప్రయత్నం చేసింది, ఇంకొక రాజకీయ పార్టీ ఓటుకి 500 రూపాయల చొప్పున పంచేటువంటి ప్రయత్నం చేసింది. కానీ మేము ఖమ్మం పార్లమెంటు ప్రజలను నమ్ముకున్నాం, మా పక్షాన ప్రజలు పెద్ద ఎత్తున నిలబడ్డారు అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే ప్రజలు పెద్ద ఎత్తున ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటింగ్ వేసి మాకు అండగా నిలబడ్డారు.
ఖచ్చితంగా ఈ పార్లమెంట్లో ప్రజల పక్షాన ప్రజా సమస్యలపైన నిరంతరం కూడా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.